రథం కర్ణుడి దగ్గరికి ఎడుతోంది. శత్రుంతపుడు సంగ్రామజిత్తు, ఇందులో శత్రుంతపుడు కర్ణుడి యొక్క తమ్ముడు, ఆయన నా అన్నగారి మీదకి ఎడతావా అని అర్జునుడి మీదకి యుద్ధానికి వచ్చాడు. ఒక బల్లెం తీసి ఒక్క పోటు పొడిచి ఆయన్ని బాణం వేసి ఒకడిని చంపేశాడు. చంపేసి కర్ణుడికి ముందు రథాన్ని పెట్టాడు. పెట్టి కర్ణుడితో అంటున్నాడు, నువ్వు సభలన్నిటిలో చెప్తూ ఉంటావు అర్జునుడెత్తవాడు, నేను అలా చేస్తా ఇలా చేస్తా అర్జునుడిని పడగొడతానని చెప్తావు, అక్కడ మాట్లాడుతుంటావు, ఇక్కడ మాట్లాడడానికి కుదరదు, చేతలలో చూపించు, నువ్వో నేనో ఎవరు మనిద్దరిలో శౌర్యం కలిగిన వాడో తేలిపోయే రోజు వచ్చింది, నీకు ధైర్యం ఉంటే నిలబడి నాతో యుద్ధం చెయ్యి అని. నువ్వు ఇవాళ ఏ ఫలితాన్ని అనుభవించబోతున్నావో తెలుసా? నువ్వు అన్న మాటలు, నువ్వు చేసిన చేష్టితములు, ద్రౌపది పడిన బాధ ఉత్తినే పోతుందనుకుంటున్నావా? పరిగెత్తిస్తా యుద్ధభూమిలో చూడు ఇప్పుడు అన్నాడు. అంటే కర్ణుడు అన్నాడు, ఏదో 12 ఏళ్ళ అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం కౌరవులు చెప్పినట్టుగా అక్కడ ఉండి తిరిగి వస్తే ఏదో మనకు కొంచెం రాజ్యం ఇస్తారన్న ఆశతో అరణ్యవాసం అజ్ఞాతవాసం చేశావు, కానీ నిజంగా నువ్వు అంత పెద్ద యుద్ధం చేయగలవా? నీకంత ధైర్యం ఉందా? ఓ చాలా గొప్పవాడివి, అది చేసావు ఇది చేసావు, తపస్సు చేసావు, అస్త్రం పొందావు శస్త్రం పొందావు అని ఏదో చెప్తుంటారు అందరూ. కానీ లోకులు ఏదో మాట్లాడడం కాదు, నిజంగా నువ్వంత శౌర్యం ఉన్నవాడివేమో ఇవాళ యుద్ధంలో తేలాలి. కానీ నిన్ను చూస్తే నాకు అలా అనిపించట్లేదు. అంత తేజస్సు ఎక్కడుంది నీ దగ్గర? అంటే ఇంతకన్నా అన్యాయం మాట ఇంకోటి లేదు. లోకమంతటికీ కనపడింది తేజస్సు, కర్ణుడికి కనపడలేదంటే తప్పు కర్ణుడిదా అర్జునుడిదా? అంటే ఎంత అర్థం పర్థం లేని మాటలు మాట్లాడతాడో చూడండి. కర్ణుడు అర్జునుడు యుద్ధాన్ని ప్రారంభం చేశారు. గరుడ పక్షి పాముల యొక్క సమూహం, పుట్టలోంచి బోలెడన్ని పాములు ఓ చోట చుట్టుకుని పడుకుని ఉన్నాయనుకోండి, ఆ పాముల మీదకి గరుడ పక్షే వస్తే ఎలా వచ్చి ఆక్రమిస్తుందో రెక్కలతో, అంటే అటు ఇటు వెళ్ళడానికి వీలు లేకుండా ఇలా రెక్కల మధ్య పెట్టి ముక్కుతో కొట్టి తింటుంది. అలా ఏకకాలమునందు కర్ణుడి యొక్క రథాన్ని, కర్ణుడి యొక్క గుర్రాల్ని, కర్ణుడి యొక్క సారథిని, కర్ణుడి యొక్క పతాకాన్ని, కర్ణుణ్ణి కూడా తన బాణ పరంపరల చేత కప్పేశాడు. కప్పేసి బాణ పంజరం మధ్యలో నిలబడిపోయేటట్టుగా చేశాడు. కర్ణుడెంతటి వాడంటే ఇంతటి బాణ పరంపరని బదలగొట్టి తన యొక్క బాణ పరంపర చేత అర్జునుడి రథాన్నంతటి కప్పేశాడు. చిత్రం ఏమిటంటే, కర్ణుడు తన బాణ పరంపర చేత అర్జునుడి రథాన్ని కప్పేస్తే కౌరవ వీరులందరూ భేరీలు మోగిస్తున్నారు, జయనిర్ధానాలు చేస్తున్నారు, అరుస్తున్నారు. అర్జునుడు కర్ణుణ్ణి కప్పేస్తే డీలా పడిపోయి నీరసపడిపోతున్నాడు. అంటే ఎవరిది గెలుపో ఎవరిది ఓటమో తెలియదు. వాళ్ళందరూ ఇలా చేస్తూ ఇంకా ఊరుకున్నారంటే ఏమైనట్టు? అంటే వాళ్ళు యుద్ధం మానేశారు. ఎందుకు మానేశారు? ఎందుకు చేయరు? అంటే చూడ్డానికి అలా ఉందా యుద్ధం, అంత గొప్పగా ఉంది, ఏమి యుద్ధం అని అందరూ యుద్ధం మానేసి చూస్తున్నారు. కర్ణార్జునుల యొక్క యుద్ధాన్ని చూశాడు. చూసి ఏకకాలమునందు బాణప్రయోగం చేసి కర్ణుడి యొక్క రథాన్ని, సారథిని, గుర్రాల్ని, పతాకాన్ని అన్నిటినీ పడగొట్టాడు. ఒక్క దూకి కర్ణుడు భూమి మీద నిలబడ్డాడు. నిలబడగానే అప్పుడు ఆ కర్ణుడితోటి యుద్ధం చేస్తూ నిలబడినటువంటి ఆ కర్ణుడి మీదకి, తల మీదకి, నుదురు మీదకి, కంఠం మీదకి, గుండెల మీదకి, భుజాల మీదకి, పొట్ట మీదకి ఒక్కసారి ఆ బల్యాలన్నింటినీ కూడా రథంలోంచి తీసి కను తెరిచి కను మూసే లోపల బల్యముల యొక్క పరంపరని విసిరేశాడు. విసిరేసేటప్పటికి అవన్నీ శరీరంలో గుచ్చుకోవడంలో తిరిగి యుద్ధం చెయ్యలేక అర్జునుడితోటి ఒక్కసారి ఆ యుద్ధ భూమిలోంచి విన్నిచ్చి ఇంకా అర్జునుడి ముందు నిలబడితే చంపేస్తాడని అదే పరుగు కింద యుద్ధ భూమిలోంచి వెనక్కి తిరిగి కర్ణుడు పారిపోయాడు. పారిపోతే ఆ కూర్చున్నటువంటి ఉత్తరుడు, రథానికి సారథ్యం చేస్తున్నవాడు చూసి, ఇంత గొప్పవాడంటాడు, ఇన్ని బీరాలు పలుకుతాడు, ఇంత యుద్ధం చేస్తానంటాడు, ఇటువంటి వాడు ఇలా పారిపోతున్నాడు అర్జునుడు బాణాలు వేస్తుంటేనని విడిచిపెట్టకుండా శర పరంపర ప్రయోగం చేస్తుంటే సైన్యం మీద, కర్ణ నిన్ను నమ్ముకున్నాం, నువ్వేమిటి అలా పారిపోతున్నావన్నా వినకుండా ఆగకుండా పారిపోతున్న కర్ణుణ్ణి చూసి పెద్ద కేకలేస్తూ ఉత్తర కుమారుడు నవ్వేట్టే, అదేమిటి అలా పారిపోతున్నావు కర్ణ నువ్వని.